హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. పార్లమెంటు ఎన్నికలు మే 13న రసవత్తరంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి పార్లమెంటు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 150కి పైగా నామినేషన్లు వేయడం జరిగింది. అందులో 100కు పైగా రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఏ కారణాల చేత రిజెక్ట్ చేశారో మనకైతే తెలియదు. కానీ ఇందులో ప్రధానంగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా 11 పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 11 మంది స్వతంత్ర అభ్యర్థులుగా మరి బరిలో ఉన్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈ 11 పార్టీలలో మనం ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 7 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసి బరిలో నింపింది. ఈ నేపథ్యంలో మరి సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైనటువంటి చామకూర రాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉండి మరి మిగతా అభ్యర్థులను కూడా సమాయత్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలితో ప్రచారం చేసి ప్రజల వద్దకు వెళ్ళారు. ప్రజల మన్ననలు పొందుతున్నారనే విషయాన్ని కూడా మనం గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చామకూర రాజుతో మనం ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఆయన ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది మల్కాజిగిరి నియోజకవర్గ ప్రాంత పరిస్థితి, ఎలా ఉంది, అలాగే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి అలాగే ఆయన ఒక పక్క బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీ కులాలకు అన్యాయం జరుగుతున్నది, ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వడంలో విఫలమయ్యాయనే ఆవేదన అన్ని రకాలుగా అన్ని సందర్భాలలో అన్ని మీటింగ్లలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఈ ప్రధాన పార్టీలు అసలు కుట్ర ఏడదాగున్నది అంటే బీసీ అభ్యర్థులను ప్రకటించడంలో కుట్ర ఏడదాగిన్నది అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చామకూర రాజు గారు, బాగున్నారా? ఏం ప్రచారం చేసి అలసిపోయినట్టున్నది? ఒక కాన్స్టిట్యున్సీ కాదు, మొత్తానికి దాదాపుగా రాష్ట్రంలో 7 అభ్యర్థులను ప్రకటించినట్టున్నది. 6 నిలబెట్టినాం కానీ ఒక క్యాండిడేట్ నామినేషన్ రిజెక్ట్ అయింది. ఎక్కడ రిజెక్ట్ అయింది? నల్గొండలో. యాక్చువల్గా అన్ని పర్ఫెక్ట్ ఉన్నా కూడా వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్, వాళ్ళ ఇంటర్నల్ ఆర్ఓ గారు ఇంటర్నల్ ఇష్యూస్ తోటి మా క్యాండిడేట్ రిజెక్ట్ చేసింది. అంతా పర్ఫెక్ట్ ఉంది నామినేషన్ ఫామ్ కూడా. ఓకే, మొత్తం టోటల్ గా ఒక పర్ఫెక్ట్ ఉంది. 6 ఉన్నారు ఇప్పుడు. 6 ఉన్నారు. 6 మరి బలమైన నాయకుడు మరి మీరా? మీతో పాటు మా పార్టీ అందరు బలమైన నాయకులు, ఎవరు వీక్ లేరు. అందరు బలమైన నాయకులు, అందరు మంచిగా ప్రచారం చేస్తారు. బాగా స్పందన కూడా బాగా వస్తుంది పబ్లిక్ నుంచి, చాలా స్పందన వస్తుంది. ఎక్కడికి పోయినా మీరు బాగా ప్రజల కోసం మాట్లాడుతున్నారు, ముఖ్యంగా బీసీల కోసం మాట్లాడుతున్నారు అనేది బీసీ వర్గాల నుంచి ఊహించని మద్దతు వస్తుంది. ఓకే, అయితే ఈ సందర్భంలో మల్కాజిగిరి నుంచి మీరు బరిలో ఉన్నారు. ఎలా ఉంది అసలు మల్కాజిగిరి ప్రాంతం, ఏ రకంగా ఉంది? మల్కాజిగిరి హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న ప్రాంతం బేసిక్ గా. అయితే ఎప్పుడూ డెవలప్ కావాల్సిన మల్కాజిగిరి పాలకుల నిర్లక్ష్యము, ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ నిర్లక్ష్యము, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం. ఎంపీ కాబట్టి ఎంపీ నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏం రాలేదు. పాత ఎంపీ, మొన్నటి వరకు ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. ఆయన గెలిచిండు, పోయి ముఖ్యమంత్రి ఎట్లా అయిదామని చూసిండు. కానీ మల్కాజిగిరి ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రజల సమస్యలు ఏంది, ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఏ విధంగా పరిష్కరిద్దామనేది ఆయన ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు. ఆయన ఎంపీగా ఎన్నుకున్న తర్వాత మరుక్షణం నుంచే ఆయన లాబింగ్, కాంగ్రెస్ పార్టీ లాబింగ్, పిసిసి పదవి, ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పనులు చేసుకున్నాడు తప్ప మల్కాజ్గిరి ప్రజల కోసం ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నా సొంత నియోజకవర్గం లాంటిది, నా సొంత ఊరు కంటే మల్కాజ్గిరి అతిపెద్ద కాన్స్టిట్యున్సీ, ఇందులో ఓటర్లందరూ నా కుటుంబ సభ్యులు అని వివిధ సభలలో మాట్లాడడం మనం గమనించాం. మల్కాజ్గిరి ప్రజలకు ఆయన మీద ప్రేమ ఉండి వేసారు. ఒక ప్రశ్నించే గొంతు కావాలని అప్పుడు వేసారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అది, కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అది గెలిచిన తర్వాత ఆయన నిజంగానే కుటుంబ సభ్యులు అయి ఉంటే ఏదన్నా ఒక కొద్ది ప్రాజెక్ట్ కోసం కొట్లాడమో, ఏదన్నా చేయడమో చేయాలి కదా, యూనివర్సిటీ తేవడమో, లేకపోతే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తేవడమో, పార్లమెంట్ లో మాట్లాడమో మల్కాజ్గిరి, అవన్నీ ఏ రోజు ఆయన చేసిండా? ఏం చేయలే. ఆయన ఎంతసేపు గవర్నమెంట్ టార్గెట్ చేసిండు. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మల్కాజ్గిరి ప్రజల కోసం ఆయన చేసింది ఏం లేదు. సున్నా ఏ కోసాన కూడా ఏం లేదు సున్నా. అంటే ఈ సభలలో మాట్లాడడం మాత్రమే జరుగుతుంది. సభలలో ఏం మాట్లాడండి, గవర్నమెంట్ వైఫల్యాలు
మాట్లాడిండు తప్ప మల్కాజ్గిరి సమస్యలు ఏం మాట్లాడిండు. మల్కాజ్గిరిలో చాలా సమస్యలు అంటే పార్లమెంట్ లో గలమిప్పిన సందర్భాలు కూడా మీకు కనపడలేదా? 5 ఏళ్ల కాలం పూర్తయింది కదా, లేదు ఏం మాట్లాడు ఎక్కడ. ఓకే ఓకే, కాంగ్రెస్ పార్టీనే ఆయన బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు అనుకుందాం. మరి ఈ ప్రాంత ప్రజలు అసలు ఏ సమస్యలతోటి ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొన్నారు, బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మీరు ఏం గమనించారు? మీరు ఎల్బీ నగర్లో వచ్చేసరికి ట్యాక్సెస్ సమస్య ఉంది, ఆయన ఏ రోజు మాట్లాడలేదు. ఉప్పల్ వచ్చేసరికి నాచారం వచ్చేసరికి కాలుష్య సమస్య ఉంది, కాలుష్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, జనాల మధ్య ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటు ఇండస్ట్రీస్ ఏరియా మేజర్ ఇది ఏరియా ఇండస్ట్రీస్ ఏరియా అయిపోయింది. నాచారం కానీ మల్లాపూర్ కానీ ఇండస్ట్రీస్ ఏరియా విపరీతమైన కాలుష్యం ఉంది. ఆ కాలుష్యం గురించి ఒక్క రోజు కూడా ఆయన పట్టించుకున్నది. అటు తర్వాత మేడ్చల్ కొంత వ్యవసాయ ప్రాంతం ఉంది, అక్కడ వ్యవసాయానికి సంబంధించిన కొత్త మార్కెట్ కోసం అడిగినా అది లేదు, ఏ సమస్య కూడా ఆయన పట్టించుకోలేదు. దీంతో పాటు ఆ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉంది, పెద్ద ఒక రాచపుండు అది హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక రాచపుండు డంపింగ్ యార్డ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 20 లక్షల ఫైన్ వేసింది అది నిర్వహిస్తున్న రామ్కీ కంపెనీకి. 20 లక్షల ఫైన్ వేస్తే కూడా కదలికలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ జవహర్ నగర్ కాలుష్య సమస్య, అది మన అవతల పోతే కుత్బులాపూర్, అవతల పోతే కూకట్పల్లి, ఇవన్నీ కాలుష్యం మేజర్ గా చుట్టుపక్కల ఉన్న కాలుష్య సమస్య, మేజర్ గా నిరుద్యోగ సమస్య. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పొల్యూషన్, ఈ ప్రాంత ప్రజల్ని కొంచెం పొల్యూట్ చేసింది అని అంటున్నారు. డంపింగ్ యార్డ్ అనే ఒక ముచ్చట కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఆటో నగర్ లో కూడా ఇది మల్కాజ్గిరి ప్రాంతం కిందకే వస్తుంది. సో ఇక్కడ కూడా డంపింగ్ యార్డ్ ఉండే, ఈ డంపింగ్ యార్డ్ కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇది అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగిందా, లేకపోతే ఏంది సమస్య? ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డు తాత్కాలికంగా ఇక్కడ నుంచి క్లోజ్ చేసి అక్కడికి తరలించడం జరిగింది. అదే జవహర్ నగర్ గత ప్రభుత్వం ఈయన చేసింది ఏం లేదు. గత ప్రభుత్వంలోనే 2004లోనే అది అప్పుడే మార్చారు. 2004 తర్వాత అప్పటి ప్రభుత్వంలో మార్చారు, కానీ ఈయన వచ్చేసింది. ఇక్కడ ఓన్లీ పొల్యూషన్ బెడద నుంచి తప్పించుకోవడం కోసం మరి ఏం మార్గాలు చేస్తే బాగుంటది? ఈ దీనికి నివాసాల మధ్య ఇండస్ట్రీస్, కాలుష్యకారక పరిశ్రమలు ఏదైతున్నాయో వాటిని తక్షణమే ఇక్కడ నుంచి మూసేయించి ఔటర్ రింగ్ రోడ్ తరలించాలి. గత ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలించాలని భూసేకరణ కూడా చేసింది, కానీ అది అమల్లో జరగలేదు. దాని గురించి నేను ఈ రోజు కూడా మాట్లాడాను. దాని గురించే కదా TSIAC ఒక మనం తీసిపెట్టింది, గత ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకొచ్చింది కదా. షిఫ్టింగ్ కాలేదు అంటే కొన్ని నడుస్తా ఉన్నాయి కదా. అంటే అక్కడ కొత్త అక్కడొకటి ఏర్పాటైనా కానీ ఇవి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. జీడిమెట్ల కూడా వస్తుంది కుత్బుల్లాపూర్ లో. ఇక్కడ ప్రధానంగా మేజర్ ఇష్యూ ఇది ఒక పొల్యూషన్ పెడతానైనా ఇంకేముంటాయి? ఇంకా ఇప్పుడు ఇక్కడ గట్కేసర్ దగ్గర చూడండి, ఒకటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది, ఆ సమస్య ఏళ్ల తరబడి అట్లే ఉంది. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోరు. భోగారం రోడ్ లో, గట్కేసర్ నుంచి భోగారం రోడ్ లో రైల్వే సగం బ్రిడ్జి కంప్లీట్ అయి ఉంటది కదా. ఇప్పటి వరకు అది కొన్ని ఏళ్ళు ఆయన 20-25 ఏళ్ళు అవుతుంది, అట్లే ఉండదు. ఒక హైదరాబాద్ కానుకొని ఎంత జనాభా ఉంటారు అంత పట్టణంలో ఒక చిన్న రైల్వే బ్రిడ్జ్ కూడా ఇప్పటిదాకా వేయలేకపోయింది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. అసలు వాస్తవానికి మల్కాజ్గిరి ప్రాంతంలో ఈ ఎంపీ చేయాల్సినటువంటి పనులు ఏముంటాయి? వాస్తవానికి ఏం గలం ఇప్పితే ఏం వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైల్వే శాఖ ఉంటుంది. అవును, మేజర్ సమస్య రైల్వే. అట్లాంటి బ్రిడ్జిలు ఉన్నాయి 2-3 ప్లేస్లలో, అవి కట్టవచ్చు. రెండవది నవోదయ విద్యాలయాలు తేవచ్చు. మూడవది మన ITIR లాంటి కంప్యూటర్ ప్రాజెక్ట్ తేవచ్చు. నాలుగవది ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి మార్కెట్ కి సంబంధించి నిధులు రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి నిధులు తెచ్చి ఇక్కడ పెడితే ఆ షామీర్పేట అటు సైడ్ ఒకటి పెద్ద మార్కెట్ వేస్తే అక్కడ నుంచి వచ్చే రైతులకు, హైదరాబాద్ లోకల్ వాళ్ళకి కొంత లింకప్ ఏర్పడి రైతులు బాగుపడతారు. ఇక్కడ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు దొరుకుతాయి. అటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయరు. ఒకవేళ ఆలోచన చేసి ఔటర్ రింగ్ రోడ్డు కూడా చాలా కన్వీనియంట్ గా ఉండే అవకాశం ఉంది కదా. కన్వీనియంట్ ఉంటుంది, ఉపాధి కలుగుతుంది, రైతులకు సంపాదించుకోగలుగుతారు, హైదరాబాద్ ప్రజలకు కూడా వస్తువులన్నీ అందుబాటులో ఉంటాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా స్కీములు తెచ్చారు, అవన్నీ తేవచ్చు. అడిగితే కదా, లెటర్స్ పెడితే కదా. ఇక్కడ ప్రధానంగా మల్కాజ్గిరిలో మరి విద్యా, వైద్యం వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా చెప్పుకోవచ్చు మనము? ఇప్పుడు ఉన్న ప్రస్తుత మాజీ అంటే ఎంపీ రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రిలో సీట్లో ఉన్నారు కాబట్టి ఆయన దీని మీద ఆయన ఆలోచన మల్కాజ్గిరి ప్రజల మీద
మల్కాజ్గిరి ప్రజలకు విద్య అందించాలని, వైద్యం అందించాలని, ఉపాధి అందించాలనేది ఆయన ఆలోచన కాదు. ఎంపీ కాగానే ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసిండు ఆయన. అంతేగాని మల్కాజ్గిరి ప్రజల కోసం విద్య అందించాలంటే ఇట్లాంటి ఇందాక నేను చెప్పిన కేంద్రీయ విద్యాలయం తేవచ్చు, సరే ఉప్పల్లో ఒకటి ఉంది కేంద్రీయ నవోదయ విద్యాలయం తేవచ్చు, వేరే వేరే రాష్ట్రాలకు నవోదయ విద్యాలయాలు శాంక్షన్ చేసింది. ఈ కేంద్రీయ విద్యాలయాలు కూడా దాని కేంద్ర ప్రభుత్వం కేంద్ర నవోదయ అండ్ కేంద్రీయ విద్యాలయాలు ఇక్కడ ఉప్పల్లో ఒకటి ఉన్నది, అదే కేంద్రీయ విద్యాలయం, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో ఏళ్ల కింద వచ్చింది, మళ్ళీ దాని తర్వాత వస్తలేదు. ఓకే ఓకే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నది, వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, 6 గ్యారంటీ స్కీమ్లతో వచ్చారు, మరి ప్రజల్లోకి వెళ్ళారు, ఏ రకమైనటువంటి పరిస్థితులు గమనించారంటున్నారు. మరి మీ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఏ రకంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నడిచినటువంటి ప్రభుత్వాన్ని? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా నిరక్షరాస్యులు, పూర్తిగా అవగాహన లేని వాళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే వాళ్ళు ఉపాధి కోరుకుంటారు, యువత ఉపాధి కోరుకుంటారు, రైతులు గిట్టుబాటు ధరలు కోరుకుంటారు. సరే కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు స్టార్టప్ కంపెనీ కానీ ఇట్లాంటి ఏమైనా స్వయం ఉపాధి పథకాలు కోరుకుంటారు. ఇవన్నీ పక్కకు పెట్టి ఫ్రీ బస్ అనేది, మహిళలకు ఫ్రీ బస్ అనేది మహిళా ఎంపవర్మెంట్ అనేది ఒక మేరకు ఉపయోగమే. కానీ అదే మహిళలకు స్వయం ప్రతిపత్తిగా, స్వయం సాధికారతగా, ఆర్థికంగా సమృద్ధి చెందే విధంగా పథకాలు ప్రకటిస్తే ఒక జనరేషన్ బాగుపడుతుంది. కానీ ఫ్రీ బస్ తోటి ఏమైతే ఒక్క అడుగు ముందుకేస్తారు కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫ్రీ బస్ ఆగిపోతుంది అనుకో, డెవలప్మెంట్ అక్కడ ఆగిపోతుంది కదా. సో అట్లా కాకుండా మహిళలకు కానీ యువతకు కానీ స్వయం సాధికారత సాధించే దిశగా పథకాలు ప్రవేశించి వాళ్ళకి పని కల్పించాలి. ఓకే, మహిళలకైనా పర్లేదు. గుజరాత్ లో చాలా మంది మహిళలు పని చేస్తుంటారు. మహిళలకు సంబంధించి ఇంటి దగ్గర నుండి పని చేసే పథకాలు చాలా ఉన్నాయి, అవి అవైలబుల్ చేయాలి. ఇప్పుడు పావుల వడ్డీ రుణాలు పెంచాలి, ఈ విధమైన ఫెసిలిటీస్ పెంచాలి. ఈ గ్యారంటీ 6 గ్యారంటీలు ఏవి ప్రజలకు అంటే వాళ్ళు ఎలక్షన్స్ ముందు ప్రభుత్వం మీద, అప్పటిన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటి, ఈ 6 గ్యారంటీలకు అట్రాక్ట్ అయింది వాస్తవమే. ఇట్లా ఒకటి కలిసి వాళ్ళు రూలింగ్ లోకి వచ్చే తప్ప ఈ అమలు చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి తర్వాత బడ్జెట్ వేరే బడ్జెట్లు కోత పెట్టి ఇటు పెట్టడం, ఈ బడ్జెట్ కోత పెట్టి అటు పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. ఏ గవర్నమెంట్ టాప్ ప్రియారిటీ ఇస్తుందో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో జలయజ్ఞం ఉండే, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ అన్ని కోత పెట్టి జలయజ్ఞంకి ఇచ్చారు. కేసీఆర్ పీరియడ్ లో మీకు తెలుసు కాళేశ్వరం, అన్ని 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 ఫండింగ్ తీసుకుపోయి కాళేశ్వరం పెట్టేసారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే ఏం చేస్తారు, ఈ ఉచిత పథకాలు అన్ని తీసుకొచ్చి చేస్తే అప్పుడు నడుస్తున్న మిగిలిన పథకాలు డైవర్ట్ చేస్తారు. ప్రాబ్లం అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ప్రాంతాన్ని ఎట్లయితే విస్మరించారో ప్రస్తుతం అట్టే కొనసాగుతుంది అనేది మీ అభిప్రాయం? ఓకే, అదే రైట్. అయితే ఇందులో ఈ ప్రజలకు ఏవి అవసరం రాని పథకాలని మీరు అంటున్నారు? అవసరం రాదంటున్నాను. పథకాల రూపకల్పనలో స్వయం సమృద్ధి సాధించాలంటున్నా. ఓకే, స్వయం సమృద్ధి ఎప్పుడైతే మహిళలు సాధిస్తారో వాళ్ళు బాగుపడతారు. ఓకే, స్వయం సమృద్ధిలో ఇది కొంత పాటే కానీ ఫుల్ ప్లేట్ ఉపయోగపడదు కదా. ఓకే, ఉపాధి కల్పించాలి. ఓకే, ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద పడే అవకాశాలు ఉంటాయా? మరి ఇప్పుడే పడదు. దీని పరిణామాలు ఇంకా ప్రజలు ఇప్పుడే చూడరు, ఇంకా రాను చూస్తారు. ఓకే, చూసిన తర్వాత బడ్జెట్లు డైవర్ట్ అయిన తర్వాత వేరే బడ్జెట్లు తగ్గుదల ఇవన్నీ దాంతో చూద్దాం గవర్నమెంట్ ఏ విధంగా బడ్జెట్ దాన్ని ఏమంటారు సర్దుతుంది అనేది చూస్తాం. ఓకే, రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది అనుకోవచ్చు? రైతుల పరిస్థితి అంటే గిట్టుబాటు ధరలు మేజర్ కోరుతారు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ రైతులకు కావాల్సింది. ఇవన్నీ ఆలోచించకుండా ఏదో చిన్న ఆలోచన చేసి రైతు బంధు అనేది ఆలోచన చేస్తే అది ఉపశమనం కాదు. మార్కెట్ ఫెసిలిటీ, మద్దతు ధర అనేది వాళ్ళ కోసం ఉపశమనం. పెద్ద మార్కెట్లు నిర్మించడం, ఆ మార్కెట్లకు అనుగుణంగా ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, ఇటువంటి రైతులకు ఉపశమనం కలుగుతుంది. ఓకే, అయితే ఇక పోతే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఉంది. ఇంకా పోతే ప్రధాన పార్టీలు ఇంకా 2 ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత బీజేపీ పార్టీ ఉన్నది. మరి బీజేపీ నుంచి బీసీ వాది అనుకోవచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడు అనుకోవచ్చు, ఈటల రాజేందర్ గారు ఆయన బరిలో ఉన్నటువంటి పరిస్థితి గమనించినాం. ఏ రకంగా చూడాలంటారు దీన్ని? ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్ అనే ఈ విషయాన్ని ప్రజలు ఏ రకంగా గ్రహిస్తారు? దీన్ని మీరు ఎట్లా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మీరు ఓటర్లని ఆకర్షితులు చేశారు? మీరు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, అంతవరకు ఓకే. కానీ బీసీ వాది ఎట్లయితాడు? ఆయన
బీసీల కోసం ఏం పోరాటం చేసిన ఆయనకు అవసరం ఉన్నప్పుడు బీసీ అని కార్డు వాడేస్తాడు. అంతే తప్ప బీసీల కోసం ఆయన ఎప్పుడు మాట్లాడేది లేదు, పోరాడేది లేదు. బీసీ సంఘాల 4-5 వచ్చి మీటింగ్లు అయిపోయింది. స్పెసిఫిక్గా ఇది ఈటెల రాజేందర్ బీసీల కోసం ఇది పోరాడిండు, ఇది సాధించిండు అనేది ఏమన్నా ఉందా స్పెసిఫిక్గా? అది ఈటెల రాజేందర్ పర్సనల్ వ్యవహారం, మన రాజకీయ వ్యవహారం. పార్టీ గురించి చూసుకున్నాం. భారతీయ జనతా పార్టీ రూలింగ్లోకి రాకముందు కులగణన చేపడతాను, రూలింగ్లోకి వచ్చిన తర్వాత మేము చేపట్టమన్నాం. డైరెక్ట్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది మేము చేయమని. అటు తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తేవడం వల్ల ఓన్లీ ఎక్కువ నష్టపోయేది బీసీలే. ఆ రిజర్వేషన్ వల్ల, ఆ 10% రిజర్వేషన్ వల్ల బీసీలే నష్టపోతారు. ఎస్సీ ఎస్టీలకు తక్కువ నష్టం జరుగుతుంది, బీసీలకు ఎక్కువ జరుగుతుంది. బీసీల జనాభా 50%, వారికి వచ్చిన రిజర్వేషన్ 27%. అదే ఓసీల జనాభా 5 నుంచి 7%, వాళ్ళకి రిజర్వేషన్ 10%. బీసీల జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ పెంచాలంటేనేమో క్యాప్ ఉందంటారు, సుప్రీంకోర్టు 50% లిమిట్ ఉంది. మనం పెంచమంటే కోర్టులలో కూడా అంత అగ్రకులాలు ఉంటారు కాబట్టి దానికి అనుకూలంగా ఇస్తారు. మరి 10% ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈ 10% పెంచినప్పుడు 50% పెరిగింది కదా. అవును, అసలు రాజ్యాంగ మూలానికి, రాజ్యాంగ మౌలిక అంశానికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేది వ్యతిరేకం, విరుద్ధం అంతే. ఓకే, ఇందులో బీసీలు కాకుండా ఎస్సీ ఎస్టీలు కూడా కొంత నష్టపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కట్ ఆఫ్ రేట్స్ ఇప్పుడు ఓసీలకు 2 రకాలు ఉంటుంది. ఓపెన్ లో వాళ్ళే ఇంటర్వ్యూల రూపంలో వాళ్ళే మార్కులు వేసుకుంటారు, అటు ఎక్కువ జాబ్లు కొడతారు. ఈడబ్ల్యూఎస్ లో వాళ్ళు జనాభా ఉన్నదే 5 నుంచి 6%, 10% జాబ్లు, అంటే ఆ జాబ్లు ఈ జాబ్లు అన్ని కలిసి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఓకే, మిగతా మళ్ళీ అంటే ఈ వైఫల్యాన్ని బీసీ వాదులు కావచ్చు, బీసీ కులాలు కావచ్చు గ్రహిస్తే మరి బీజేపీకి ఎట్లా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది అంటే? 100% బీసీ యువత గ్రహించారు, బీసీ మేధావులు విద్యావంతులు గ్రహించారు. అందుకే నార్త్ ఇండియాలో బీజేపీ అనేది బాగా డ్యామేజ్ అయింది. వాళ్ళు సౌత్ ఇండియా కాన్సన్ట్రేట్ చేశారు. నార్త్ ఇండియాలో బలమైన బీసీ ఉద్యమాలు, జనతా ఉద్యమాలు జరిగినాయి కాబట్టి, మండల్ కమిషన్ లాంటి బలమైన ఉద్యమాలు జరిగినాయి కాబట్టి బీజేపీ అక్కడ ఫుల్ ప్లేజ్ బీసీలను వ్యతిరేకిస్తారు. బీసీలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, రైట్. ఇక అంటే బీజేపీ నుంచి ఇక్కడ ఏం మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అవును, మహిళా రిజర్వేషన్లలో మళ్ళీ 10% ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకి పోతుంది. మళ్ళీ నా వాటా రాదు బీసీలకి, మళ్ళా అందులో కూడా బీసీలకే కోత. సో ఇట్లా బీజేపీ వర్షన్ ఉంది అని అంటున్నారు. ఇకపోతే బయట అది చెప్తారు, బహిరంగ సభలకు వచ్చి మీ వాటా మీకు ఇస్తాము, మీకు ముఖ్యమంత్రులను చేస్తాము, ఈ అధికారంలో ఉన్న దగ్గర చేయకుండా అధికారం లేని దగ్గర చేస్తామని అనడం ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప వాళ్ళు బీసీలకు స్వతంత్ర వ్యవహారాలు లేరు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి బీసీలకు ఒక సెంట్రల్ మినిస్టర్ ఇస్తే ఏమవుతుంది, ఒక ఫెలోషిప్లు యూనివర్సిటీ విద్యార్థులకు ఫెలోషిప్లు పెంచితే ఏమవుతుంది, ఏం చేయించారు అటువంటి. ఓకే, ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కూడా బరిలో ఉన్నారు, ప్రచారాన్ని అయితే ఉర్రు తొలగించారు. మరి ఎట్లా చూడాలంటారు? గత 10 ఏళ్ల పరిపాలన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇంకా పోలే. ఓకే, అదే వ్యతిరేకత అదే స్థాయిలో. ఓకే, ఇక్కడ ప్రధానంగా అవి 3 పార్టీలు. 3 పార్టీలతో పోలిస్తే సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏమున్నాయి, ప్రజలకు అవసరం వచ్చే విధానాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ఏంటంటే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేస్తారు. మొన్నటి వరకు మల్లారెడ్డి ఎమ్మెల్యే ఉండే, అవును, మంత్రి ఉండే, మినిస్టర్, ఎక్కడెక్కడ గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి అన్ని కబ్జాలు చేసి అమ్ముకున్నాడు. రోజు 10 లక్షల నుంచి 20 లక్షలు గవర్నమెంట్ జాగాలు అమ్ముకొని సంపాదించుకునే చరిత్ర ఆయన. బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు గెలిస్తే ఆ పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సైలెన్స్ గా సుంసాంగ్ ఉంటారు. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా అదే పని చేస్తారు. గవర్నమెంట్ భూములు మింగడం, ప్రభుత్వ స్థలాలు మింగడం, ఈడ సెటిల్మెంట్ చేయడం, డబ్బులు సంపాదించుకోవడం అనేది. భారతీయ జనతా పార్టీ అయితే వాళ్ళు వ్యాపారాలే చేసుకుంటారు. వాళ్ళు ప్రజల కోసం ఎవ్వరు ఏ సమస్య పరిష్కారానికి వాళ్ళు ఆలోచన చేయరు, పట్టించుకోరు. మేము ప్రజల సమస్యలు టాప్ ప్రియారిటీగా పట్టించుకుంటాము, పోరాటం చేస్తాం. ఇట్లాంటి కాలుష్యకారక సమస్యలు అనుకోండి, గవర్నర్ డంపింగ్ యార్డ్ అనుకోండి, ఇట్లాంటి విద్యా సంస్థలు తీసుకురావడం అనుకోండి, వైద్య సంస్థలు తీసుకురావడం అనుకోండి, ఏదైనా మేము బరాబర్ ఫైట్ చేస్తాం, తీసుకొస్తాం. ఓకే, ఇక్కడ ప్రధానంగా 2 ప్రధాన పార్టీలు నాన్ లోకల్ క్యాండిడేట్లు ఉన్నారు. మరి రాగి లక్ష్మారెడ్డి ఎక్కడో నాకు తెలియదు కానీ ఉప్పల్ ప్రాంతం. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు నాన్ లోకల్ కిందకే వస్తారు. మహేందర్ రెడ్డి గారు కూడా చేవెళ్ళ ప్రాంతానికి సంబంధించిన
సో ఇట్లా ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ మీద ప్రజలు ఏ రకంగా అభిప్రాయాన్ని ఉంటాయి, దాన్ని మీరు లోకల్ క్యాండిడేట్గా మీరు ఎట్లా దీన్ని తీసుకువెళ్ళారు ప్రజలకి? ఇప్పుడు లోకల్ అంటే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేటోళ్ళు లోకల్ ఉన్న వాళ్ళతో అడ్వాంటేజ్. నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ గెలుస్తారు, వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ, సేమ్ నాన్ లోకల్ పరిస్థితి అదే రిపీట్ అవుతుంది. లోకల్ వాళ్ళు ఎన్నుకుంటే అదే పరిస్థితి. లోకల్ వాళ్ళంటే కనీసం ఇది చిన్న చిన్న సమస్యల కన్నా కొంత మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడచ్చు, చెప్పొచ్చు, సాల్వ్ చేయొచ్చు. నాలుగు కలవనికి కాన్స్టిట్యూన్సీలో ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, మేము లోకల్గా ఉంటాం 24 గంటలు అందుబాటులో. కాబట్టి మేము ప్రజలకు అదే చెప్తున్నాం. నాన్ లోకల్ వాళ్ళు కనుక ఎన్నికైతే ఇదే పరిస్థితి, సమస్య. ఓకే, రైట్. ఇక్కడ ప్రధానంగా ఒకటి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటాను. దాదాపు 150కి పైగా 177 అభ్యర్థులు బరిలో ఉంటే 100కు పైగా రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరము ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఏం అవసరం వచ్చిందని అంటారు? లేకపోతే నిజంగానే అందులో తప్పిదాలు ఉన్నాయా, లేకపోతే ఎట్లా చూడొచ్చు దాన్ని? దీని ద్వారా మీరు ఏమైనా మెసేజ్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైన విధి విధానాలు రూపొందించింది. నామినేషన్ పద్ధతిలో చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్లు, చిన్న చిన్న అఫిడవిట్ మిస్టేక్లు ఉంటే కూడా డైరెక్ట్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ డైరెక్ట్ చెప్పొచ్చు అనేది ఒకటి నామినేషన్ స్క్రూటినీ బిఫోర్. రెండోది మీరు డైరెక్ట్ చెప్పడం వీలు కాకపోతే నోటీస్ ఇవ్వండి అనేది 2 అంశాలు అందులో ఎలక్షన్ కమిషన్ రూల్స్ అనేది. ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించి ఏం జరిగిందంటే ఈ ఆర్ఓ గారు ఒక హెల్ప్ డెస్క్ మెన్షన్ చేశారు. ఈ హెల్ప్ డెస్క్ అనే వాళ్ళు ఏం చేశారంటే అఫిడవిట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతున్నాయో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి లిస్ట్ అవుట్ చేసి చెప్పాలి. వాళ్ళు అవన్నీ ఏం చెప్పకుండా ఏదో ఓరల్గా చూసారు, నామినేషన్ ఫామ్ చూసారు, డైరెక్ట్ ఆర్ఓ ఆఫీస్లోకి పంపించారు. ఆర్ఓ ఆఫీస్లో ఏం చేసారు, సరే డైరెక్ట్ ఆర్ఓ గారు చూసారు, చెక్ చేసి పంపించారు. మామూలుగా ఉంటే నోటీస్ ఇచ్చారు. స్క్రూటినీలో చిన్న చిన్న మిస్టేక్ తోటే ఎగిరిపోయింది. దాదాపు ఇంతమంది ఎగిరిపోవడం అంటే ఇది ఒక రికార్డ్ అనుకుంటాను నేనైతే. నాకు తెలిసి చేసిన మిస్టేక్స్ కొన్ని అంటే కొన్ని ఒరిజినల్ మిస్టేక్స్ ఉన్నాయి, కానీ కొన్ని వీళ్ళు చెప్తే అవి సర్దిపోయాయి. వాళ్ళు సెట్ చేస్తారు అప్పటికప్పుడు. అంటే ఇందులో భాగంగానే మీ 6 అభ్యర్థుల్లో ఒక క్యాండిడేట్ కూడా ఆ చిన్న మిస్టేక్ వల్లనే రిజెక్ట్ అయ్యారా మీ పార్టీ నుంచి? నల్గొండ మా అభ్యర్థి మిస్టేక్ కాదు, వాళ్ళ ఇంటర్నల్ గా ఫస్ట్ అఫిడవిట్ పెట్టినప్పుడు అది నోటరీ వ్యాలిడిటీ లేదన్నారు. మళ్ళీ ఇంకోటి నోటరీ సబ్మిట్ చేశారు, దాని మీద సిగ్నేచర్ లేదన్నారు. 3వ నోటరీ అంతా పర్ఫెక్ట్ పెట్టినా కూడా అప్పటికి వాళ్ళు ఇది లేకుండా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్. దీని మీద మేము చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సిఇఓ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేసినాం. ఢిల్లీ ఏసీఐ కూడా కంప్లైంట్ చేసినాం. ఏమన్నారు వాళ్ళు ఏమో ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఆర్ఓ డిసిజన్ ఇది ఫైనల్ ఉంటుంది. ఆర్ఓ డిసిజన్ ఛాలెంజ్ చేయడానికి బిఫోర్ ఎలక్షన్స్ సాధ్యం. ఓకే, ఈవెన్ కోర్టులు కూడా జోక్యం చేస్తాయి. ఓకే ఓకే. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇన్ని సీట్లు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీరు గెలుపు సీటు ఏది అని అంటే ఏది చెప్తారు? 6 గెలుస్తారు. 6 పక్కా గెలిచే ప్రయత్నం అనుకోవాలా, లేకపోతే ఇది ఏ రకంగా అంటే కాన్ఫిడెంట్ అనుకోవాలా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? లేకపోతే ఎందుకు అడుగుతున్నాను అని అంటే నేను ఈ రోజుల్లో అభ్యర్థిగా నిలబడాలంటే, ఒక ఎంపీ అభ్యర్థిగా నిలబడాలంటే డబ్బు బలం కావాలి, ధనబలం కావాలి, జనబలం కావాలి. ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో మరి మీరు ఏ బలాన్ని చూపించి ప్రజలు మీరు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు? మాకు ఒకే ఒక సిద్ధాంతం, ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత. వరకు వాటర్ అంది బీసీలే. మా బీసీ జనాల కోసం, బీసీ వాదం కోసం మేము ఈ ఎలక్షన్ నిలవడం. మా బీసీలు మాకు ఓట్లు వేస్తే మేము గెలుస్తాం. 52% దాదాపుగా మల్కాజిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ అయ్యే అవకాశం ఉంది, ఎంత పర్సంటేజ్గా మనం చెప్పుకోవచ్చు అంటారు? 60% దాటుతుంది ఓటింగ్. ఓకే, ఇది రాజ్యాంగానికి 60% ద్వారా ఒక ఎంపీని మనం ఇస్తే మిగిలిన 40% ఓటింగ్ పోల్ కావట్లేదు. దీని ద్వారా మనం ఏమైనా మెసేజ్ ఇవ్వచ్చా ప్రజలకి? అంటే ఇప్పుడు చాలా సందర్భాలలో ఎక్కడి నుంచైనా ఓటు వేయచ్చు అనేది ఇది ఇప్పటి వరకు ఇది లేదు. వలస కార్మికులు ఉంటారు, వాళ్ళకి ఆ రోజు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఈ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఓటు వేయలేరు. డబల్ ఓట్లు ఉంటాయి, గ్రామాలలో ఓట్లు ఉంటాయి, కొందరికి ఇక్కడ ఓట్లు ఉంటాయి. అటువంటి ఇవన్నీ ప్రక్షాళన చేయడంలో కొంత నెగ్లిజెన్స్ వల్ల ఆ మిగిలిన 10% జెన్యున్ ఓటర్స్ అందుకోలేకపోతారు. ఒక 10% ఇట్లా డబుల్ ఇష్యూ, మిగిలిన జనరల్ ఇది అయిపోతుంది. ఇక మరి
ఆ ఫెసిలిటీస్ అంత అడ్వాన్స్ మన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయలేకపోయింది. అంటే ఇది ఎలక్షన్ అసలు వాస్తవానికి 90% ఓట్లు కనీసం అన్న పోలు కావాలి కదా, అంత మేర అంటే దగ్గర 50-50 దగ్గరలో ఉంటున్నది. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా మనం చెప్పుకోవచ్చు? అంటే ప్రధాన పార్టీలు వైఫల్యాల దృష్టి అనుకోవచ్చా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ప్రచారం తక్కువ అనుకోవాలా, ఓటర్లను చైతన్యం చేయడంలో అధికారులు విఫలమయ్యారనుకోవచ్చా? లేదు, ఫెసిలిటీస్ వసతులు కల్పించాలి. వసతులు ఇప్పుడు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ వచ్చి పనిచేస్తారు. అవును, వాళ్ళ చాలా సందర్భాలలో పోలింగ్ రోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి, పోలింగ్ రోజు హాలిడేస్ ఇవ్వరు వాళ్ళు. దాన్ని ఎవరు యాక్షన్ తీసుకోవాలి? అంటే పోలింగ్ డే రోజు హాలిడే ఇవ్వాలి కదా, హాలిడే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరు వాళ్ళు? ఇట్లాంటివి ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్. మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు, చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది, ఫ్యాక్టరీలో లేబర్ ఉంటారు, కార్మికులకు సెలవులు ఇవ్వాలి, పోతే ఉద్యోగం తీసేస్తుంటారు, వాడికి ఎవరు ఇవ్వాలి? మరి ఇది ఒక పాయింటే కదా, ఇది గవర్నమెంట్ దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదంట, ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదంట? వెళ్తుంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడంలో అవన్నీ ఫెసిలిటీస్ కల్పించడంలో వాళ్ళు ఒక కమిట్మెంట్, అదంతా చాలా పెద్ద యంత్రాంగం, అది పెద్ద వ్యవస్థ, డిసిజన్ తీసుకోవాలి, పెద్ద సిస్టమ్ అది. కానీ వాస్తవానికి భారతదేశంలో అన్ని మతాల వారికి అన్ని పండుగలకు సెలవులు ఇచ్చారు, మతాల వారికి ఎవరెవరికి ఏమేం కావాలనో ఆ సెలవులు ఉంటున్నాయి. కానీ ఎలక్షన్ పండుగ అనేది కూడా ప్రజలు పండగలాగానే భావిస్తారు. మరి నిజంగా దీన్ని గ్రహించడం లేదనంటే కొంత ఆలోచించాల్సిన విషయమేమో. వేస్తారు, గ్రామీణ ప్రాంతాలలో వేస్తారు, పట్టణ ప్రాంతాలలో వేస్తారు, నగర ప్రాంతాలలో అర్బన్ ఏరియాల సిటీస్లో మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా వేస్తారు. కానీ కొంతమంది బాగా రిచ్ పీపుల్ కొంతమంది సరే మాకేమో అవసరం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ అన్ఎడ్యుకేటెడ్ లిటరేట్స్ వీళ్ళందరూ వేస్తారు. దీని ద్వారా మనం అంటే ఒక సామాజికవేత్తలకు మనం ఏమైనా సూచన చేయొచ్చా? ఓటింగ్ పర్సెంట్ ఎన్నికలు వచ్చినప్పుడే కోలాహలం ఇవన్నీ కాకుండా ఒక 1 year ఎలక్షన్ల తర్వాత కూడా బేసిక్ గా ఎప్పుడంటే అప్పుడు ఓటు నమోదు పెట్టుకోవాలి, ఆధార్ లెక్క అప్డేట్ లెక్క ఎప్పుడంటే అప్పుడు ఓటు నమోదు పెట్టుకోవాలి, ఎప్పుడప్పుడు చెక్ చేసుకునే అవకాశం ఉండాలి. ఎప్పుడప్పుడు ఓటు వేయని వాళ్ళకి కూడా ఈ కొన్ని ఫెసిలిటీస్ కట్ చేసి కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి, అవసరమైతే ఆ సిస్టమ్ తీసుకురావాలి. ఓటు వేయకపోవడం అనేది తప్పు, ఓటు వేయాలి కంపల్సరీ. ఈ విధానాన్ని ఎలక్షన్ల ముందు కాకుండా ఎప్పుడు 24 hours ఎప్పుడు మనం రన్నింగ్ లో ఉంచుతాం మ్యాటర్ను, ఎప్పుడు చర్చించడం, ఎప్పుడు ఓటు 18 నిన్నగానే వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది ఓటింగ్ శాతం పోలింగ్ అనేది తక్కువ శాతం పోల్ అవుతున్న సందర్భంలో ఇక్కడ ప్రధానంగా ప్రధాన పార్టీలు నష్టపోతాయా, లేకపోతే మీలాంటి చిన్న పార్టీలు నష్టపోతాయా, లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు నష్టపోయే అవకాశాలు ఉంటాయంటారా? చిన్న పార్టీలకు నష్టం ఎక్కువ ఉంటుంది, పెద్ద పార్టీలకు తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఉంటాయి, అన్ని వనరులు అవైలబుల్ ఉంటాయి కాబట్టి నిక్కచ్చి ఓట్లను కైవసం చేసుకుంటారు, అవతల పడిపోతారు అంటారు. అట్లనే చాలా ప్రాంతాలలో కరీంనగర్, వరంగల్ రూరల్ గ్రామీణ ప్రాంతాలలో ఎంపీ క్యాండిడేట్లు బస్సులు పెట్టి తీసుకుపోకుండా వాళ్ళకి ఓటు బస్సు పెట్టని అభ్యర్థి పరిస్థితి. ఆ రోజు టోటల్ ఫ్రీ పెట్టాలి, బస్సులలో ఫ్రీ పెట్టాలి, అందరికి ఫ్రీ పెట్టాలి ఎలక్షన్ పెడితే ఏమన్నా అడ్వాంటేజ్. ఓకే, రైట్. మీ పార్టీకి క్యాంపెయినర్ గా కేవీ గౌడ్ గారు ఉన్నారు, ఎట్లా మీకు సపోర్ట్ చేశారు? ఎట్లా స్టార్ క్యాంపెయినర్ గా మీరు అపాయింట్ చేశారు కదా? ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీల బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలు ఎత్తి చెప్పడంలో మనోడు మంచి వాక్చాతుర్యం ఉంది, బాగా ఆకట్టుకుంటాడు, బాగా ఆర్టికులేట్ చేస్తాడు, తన వైపు తిప్పుకోవడంలో మంచి స్టార్ కంపెనీర్ కాబట్టి ఆయన స్టార్ కంపెనీర్. ఓకే, ఒకవేళ మీరు ఎంపీగా మీరు గెలిచినట్లయితే మల్కాజిగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ యూనివర్సిటీ చేస్తారు, సెకండ్ మౌలిక వస్తువులు, రోడ్డు, నీరు, వాటిని స్టేట్ గవర్నమెంట్ పరిధైనా కూడా కల్పించడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా, నవోదయ విద్యాలయం చేస్తా, ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే టాస్క్ సెంటర్లు కానీ యూత్ టాస్క్ సెంటర్లు కానీ తీసుకొస్తా, అవసరమైతే ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్ట్ రావడానికి కూడా మేము ఫైట్ చేస్తాం. ఒక మేజర్ నాకు ఒక పెద్ద కాన్సెప్ట్ ఏముందంటే మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద వెజ్, నాన్ వెజ్
ఫిష్ అన్ని ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ షామీర్పేట మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ అవతల సైడ్ పెట్టి ఒక 100 నుంచి 500 ఎకరాల అతిపెద్ద మార్కెట్ ఏర్పాటు చేద్దాం అనేది అంటే నాదొక ఆలోచన. ఇది దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఒకటి మీ మెయిన్ నేను ఒక డ్రీమ్ అనుకోవచ్చు, పెట్టుకున్నా పెద్ద డ్రీమ్ గా పెట్టుకున్నా. ఇది సాధ్యం అవుతుంది అంటారా? అవుతుంది. కాన్ అనేది ఏమున్నదండి, మేము ఇప్పుడు కార్నర్ చేస్తున్నాం, తర్వాత అవుతుంది. ఓకే, రైట్. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఏ పార్టీల మధ్యన పోటీ జరుగుతుంది అని అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్, సోషల్ జస్టిస్, కాంగ్రెస్, బీజేపీ, సోషల్, బీఆర్ఎస్ ఎక్కడో పెట్టేశారు మీరు. పోయింది, కొట్టుకపోతుంది, అది అయిపోయింది. మల్కాజ్గిరిలో కూడా అయిపోయింది. ఓకే, అంటే మీది ఏ స్థానంలో ఉండబోతుంది అని అంటున్నారు? ఓకే, రైట్. ఫైనల్గా మీరు చెప్పండి, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తారు? మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు చామకూర రాజయ్య అలియాస్ పిడికిలి రాజు అనే నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, సోషల్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సీరియల్ నెంబర్ 6 ముగ్గురు మనుషుల గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. సామాజిక న్యాయం వర్ధిల్లాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు గారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. మీరు ఎంపీగా గెలవాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి, ఈ సమస్యల, ఈ ప్రాంత ప్రజల సమస్యలు కూడా తీరాలని కూడా మా ఆన్టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి మల్కాజ్గిరి ప్రాంత ప్రజలకు ఇక్కడ తీరని సమస్యలు ఉన్నాయి. గత ఎంపీ అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కోశాన కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఏ సందర్భంలో కూడా విద్య, వైద్యము అన్ని రంగాలలో ఏనాడు పట్టించుకోలేదనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్నది. దాంట్లో అన్ని సీట్లు మేము గెలవబోతున్నాం. అభ్యర్థులను ఏవైతే మేము కంటెస్టెడ్స్గా ఉన్నామో వాళ్ళందరూ గెలవబోతున్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో మాత్రం ప్రధానంగా ముగ్గురి మధ్యలో పోటీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి చామకూర రాజు అనే వ్యక్తి గెలవబోతున్నాడు, ప్రజల సమస్యలు తీరబోతున్నారు అనే ఆయన అయితే చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ చూడాలి. మరి మే 13న జరిగే ఎన్నిక, జూన్ 4న రిజల్ట్ వచ్చే విషయంలో మరి చామకూర రాజు విజయం ఏ రకంగా ఉంటుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి చామకూర రాజుతో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్.